కమిషనర్ గారు ఒకసారి ఇది మంచి ప్రభుత్వమే ఇక్కడ సుబ్రాజ్పేటలో ఉండండి, ఇక్కడ సుబ్రాజ్పేటలో ఉండండి, సుబ్రాజ్పేట యూత్ అంతా ఉండండి. जोहार बाबू जगज्जीवन राम, जोहार बाबू जगज्जीवन राम, जोहार बाबू जगज्जीवन राम. ఒకసారి దగ్గర ఉన్నా, మీరు కూడా దగ్గర ఉన్నా. ఓకే పిల్లలు ముందు ప్రసాద్ అని ఎలా చూడండి సార్ ఒకసారి. అలా నుంచి ఫోన్ చేశాను. అమ్మా నువ్వు తలకాయ పక్కెట్టు పాంప్లెట్ మధ్యలో పెట్టద్దు, మొఖం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే అండి. వెనక జరగండి అమ్మ, కొంచెం వెనక జరగండి. जोहार डॉक्टर B.R. अम्बेडकर, जोहार डॉक्टर B.R. अम्बेडकर, जोहार डॉक्टर B.R. अम्बेडकर. అలా దగ్గర ఉన్నాను ఒకసారి. ఇది మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. నమస్కారాలు చేయండి. మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. సార్ అందరూ ఇలా చూడండి. ఒకసారి అమ్మ ఇద్దరు వచ్చారు కదా, ఎమ్మెల్యే పాంప్లెట్ తల్లి, పాంప్లెట్ సార్ సార్ బాగుతున్నాయి కదా అంతా. పట్టుకోరా తల్లి, ఇంకో పాంప్లెట్ అన్ని కాదు మీ ఇంటి దగ్గర తగిలించుకోండి, అందించండి ఒకసారి.
మేడం గారికి ఆవిడ కూడా ఉంది. అమ్మాయి స్టిక్కర్ మన ఇంటికి పెట్టుకోండి. నీకు సంతోషమేనా ఈ ప్రభుత్వం మీద? ఒకసారి అలా చూడండి. రమేష్ అన్న 5 సంవత్సరాలు లాంగ్ వెళ్ళొచ్చు కదా మీరు, ఎవరు పడతలేదు కదా మీ మీద. లాంగ్ ఓకే అండి. అంటించాలి. ఇది మంచి ప్రభుత్వం. వచ్చిన 100 రోజుల్లోనే నీకు పెన్షన్లు పెంచడం కానీ ఇతర కార్యక్రమాలు అన్నీ చేశాం. అందువల్ల మీరు అందరికీ చెప్పాలి, ఇది మంచి ప్రభుత్వం అనేది. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు సంతోషం అనిపిస్తే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పండి అందరికీ. ఏమ్మా స్టిక్కర్ అక్కడ అంటిస్తాను రండి. నా ఫోన్ ముందుకు వెళ్ళిపోతుంది కదా సార్. ఒకసారి సార్. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. మేడం కొద్దిగా కొంచెం దగ్గర నుంచండి. మీ ఇంటి వాడు కూడా రండి. ఫోన్ టైం ఈ ప్రభుత్వం మీ బాబుకి మంచి భవిష్యత్తు వస్తుంది. పెన్షన్ బాగానే వస్తుందా? మీకు కాదు, మీరు మా ఇంట్లో ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి మా తొందరలో అవన్నీ కూడా జరుగుతాయి. ఏదైతే మనం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రభుత్వానికి ఏమో 2000, 3000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది. ఈ ప్రభుత్వం పెన్షన్ అంటే మీరు తీసుకోవట్లేదు కానీ తీసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నాను. మనం వెంటనే వచ్చిన 15,000 అవి కూడా వచ్చేస్తాయి. మా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పులు పడతారు. అది తల్లికి వందనం. ఇప్పుడు అమ్మఒడి కాదు, అది తల్లికి వందనం. అంటే మీకు వందనం తప్పకుండా చేస్తాం. సార్ 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 కొంచెం పక్కన ప్రజలందరి ఆకాంక్షల మేరకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల సమయంలో 100 కార్యక్రమాలని అద్భుతంగా అమలు చేసినటువంటి ఘనత ఈ కూటమి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఇద్దరికి ఆశీస్సులు అందజేస్తున్నటువంటి పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయినటువంటి నేపథ్యంలో తిరిగి అభివృద్ధిని పట్టాలెక్కించడానికి వీలుగా అనేక కార్యక్రమాలను చేపట్టడం, అదేవిధంగా సంక్షేమాన్ని సైతం మర్చిపోకుండా ఏదైతే ఎన్నికల సమయంలో ప్రకటించినటువంటి పెన్షన్ని 3,000 నుంచి 4,000 పెంచుతాం అనేటువంటి మాట చెప్పారో అది అధికారంలోకి వచ్చినటువంటి 15 రోజుల్లోనే
3,000ని 4,000 చేయటం, అదేవిధంగా బకాయి ఉన్నటువంటి 3,000ని కలిపి 7,000 రూపాయలు జూలై నెలలో ఇవ్వటం, ఆ తర్వాత నెల నుంచి 4,000 ఇవ్వటం, ఇది ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. దాంతోపాటు పూర్తిగా మంచానికే అంటిపెట్టుకుని ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎకాయికిని 15,000 రూపాయలు, 5,000 రూపాయలు ఉన్నటువంటి వారి పెన్షన్ని 15,000 రూపాయలకి పెంచడం. అదేవిధంగా కొంత తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 ఇవ్వటం. ఇలా చూసుకుంటే ఆర్థికంగా పెద్ద పెనుభారం ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకి సంక్షేమం అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంతోపాటు నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి, మెగా డిఎస్సిని రమారమి 16,000 పైచీలకు ఉద్యోగాలను కల్పించే విధంగా ఇవాళ మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రైతులు ఎవరైతే ఆ రోజున రైతు భరోసా కేంద్రాలకి తమ ధాన్యాన్ని అమ్ముకున్నారో ఆ డబ్బుని ఆ ప్రభుత్వం అందించాల్సి ఉండగా వాళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోతే ఆ 1,600 కోట్ల రూపాయల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం తీర్చింది. ఇలా చూసుకుంటూ వెళితే ఈ 3 నెలల కాలంలోనే డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పేదల కంట కన్నీరు తుడవాల్సినటువంటి అవశ్యం మన రాజకీయ నాయకులకు ఉందనేటువంటి మాట నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో రంగరించినటువంటి ప్రభుత్వాన్ని అందించేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ 100 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ 100 రోజుల కార్యక్రమంలో ప్రజలందరి మొహాల్లో కూడా చిరునవ్వులు వెళ్లి విరుస్తున్నాయి. రాబోయే రోజుల్లో చాలా పనులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా రోడ్ల విషయం కానీ, డ్రైన్ల విషయం కానీ, ఇలాంటి అంశాల మీద మన దగ్గర ప్రస్తుతానికి ఏ రకమైన నిధులు లేకపోయినప్పటికీ కూడా ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా వాటిని అమలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ 100 రోజులు అద్భుతమైనటువంటి పరిపాలనతో శ్రీకారం చుట్టి రాబోయే రోజుల్లో ఏవైతే మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించాలో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తప్పనిసరిగా అమలు చేయడానికి వీలుగా కృషి చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో మేము ప్రజలందరి మధ్యకి తిరిగి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ 100 రోజుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, మంచి ప్రభుత్వం అని ప్రజలందరి నోట వినపడుతున్నటువంటి మాటనే వారి యొక్క ఆమోదంతో వారి ఇంటి ముందు ఈ స్టిక్కర్ అంటించడం కూడా జరుగుతాం. ఇక్కడ గతంలో లాగా బలవంతంగా అంటించడం కాదు, ప్రజలు నిజంగా ఆ రకమైన సంతృప్తి పొందుతున్నారు అంటే వారి ఇంటి ముందు ఈ స్టిక్కర్ అంటించడం జరుగుతుంది. ఈ రకమైన కార్యక్రమం ద్వారా ఇవాళ ప్రారంభించాం. 7 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో నేను పర్యాటకానికి సంబంధించిన ఇతరతర కార్యక్రమాల్లో ఉండడం వల్ల నిన్న మొన్న ఆ కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఈ రోజు నుంచి వరుసగా నియోజకవర్గంలో 5 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించి అన్ని ప్రాంతాల్లోనూ ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళని విషయాలను తెలుసుకుని రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా రూపొందించడానికి ఏ రకమైన కార్యక్రమం చేపట్టగలమో ప్రయత్నం చేస్తామనేటువంటి మాట తెలియజేస్తూ మరో ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ మనందరి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో కూడా చాలా అపచారం జరిగిందనేటువంటి మాట సర్వత్రా వినపడతా ఉంది. ఇది ఖచ్చితంగా నిజమే అనేటువంటి మాట కూడా టెస్ట్ చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు తిరుపతి దేవస్థానం వారు చెప్పింది కూడా అంత చీప్ నెయ్యి దొరకడం అనేది కష్టం. ఖచ్చితంగా ఇందులో కొంత కల్తీ జరిగిందనేటువంటి మాట వినబడుతోంది. దాంతోపాటు సింహాచలంలో కూడా ఆ రకమైనటువంటి నాణ్యతా లోపంతో ఉన్నటువంటి లడ్డూలు ఇచ్చారనేటువంటి మాట వినబడుతోంది. ఇలా చూసుకున్నప్పుడు ఇలాంటి అపచారం జరిగినప్పుడు దీన్ని మనందరం ఖండించాలి. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా దీన్ని ఖండించాలి. ఏ మతం యొక్క నమ్మకాలనైనా విశ్వాసాలనైనా మనందరూ కూడా గౌరవించాలి. అది ముస్లిం మతం అయినా, లేకపోతే మన క్రిస్టియన్స్ అయినా, లేకపోతే హిందువులైనా అందరినీ గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎక్కడైనా ఇలాంటి అపచారాలు జరిగితే ముక్త కండతో మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ నుంచి 11 రోజుల పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటి దీక్షను చేపట్టారు. ఆయన ఏ విధంగా అయితే అపచారం జరిగిందో ఆ అపచారం నుంచి మమ్మల్ని రక్షించు భగవంతుడాన్ని భగవంతుడిని కోరుకుంటూ, ఎవరు చేసినా తప్పు ఇది మానవులందరికీ సంబంధించింది కనుక మానవులందరి తరఫున కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా మాకు ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా మమ్మల్ని రక్షించండి భగవంతుడా అనేటువంటి మాటతోటి ఆయన 11 రోజుల పాటు ఇవాళ నుంచి ప్రారంభించారు. ఆయన దీన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో ఏ మత విశ్వాసానికైనా కూడా గండి కొట్టేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం చేసినా కూడా ప్రజలు నిలబెట్టి అడగాల్సినటువంటి బాధ్యత వారందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి ఆ రకంగా సర్వమత సామరస్యంతో వెళ్లేలాగా, అన్ని మతాలు ఒకటే అనేటువంటి భావంతో వెళ్లేలాగా, అన్ని మతాలని అందరూ గౌరవించుకునే విధంగా మనం అందరం ఉండాలనేటువంటి మాటను తెలియజేస్తూ రాబోయే 5 సంవత్సరాల పాటు
ఖచ్చితంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీక్షతో ఉందనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఉచిత గ్యాస్ పంపిణీ, సంవత్సరానికి 3 సిలిండర్లు పేద మహిళలకు ఇవ్వాలనేటువంటి తలంపు ఏదైతే ముఖ్యమంత్రి గారు చేశారో అది రేపు దీపావళి నుంచి ప్రారంభిస్తున్నాం. దీపావళి నుంచి మొట్టమొదటి సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి దీపావళి నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాదు, ఇక ముందు కూడా మంచి చేద్దాం. ఇప్పటికే మనం ఈ మెగా డిఎస్సీ కానీ లేకపోతే ఏవైతే మనం పెన్షన్ కానీ ఎవరికైతే ఈ సిలిండర్లు ఇస్తా ఉన్నామో సంవత్సరం 3 దీపావళి నుంచి మొట్టమొదటి సిలిండర్ చెప్తాం. దీపావళి నాటికి మీకు మొట్టమొదటి సిలిండర్ జరుగుతుంది. సంవత్సరం 3 ఇస్తాం. దాంతో ప్రారంభించిన తర్వాత బస్సు ప్రయాణం కూడా నాకు 8 సెంట్లకి నాకు డబ్బు రావాలి. రంగా రమేష్ గారు ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన కూడా రంగా రమేష్ గారు కూడా చాలా శ్రమించాడు తమరు కోసం. అయ్యో మీ ఎప్పుడు పెట్టుకోం అవి 5 సంవత్సరాల క్రితం మనం దీన్ని రైల్లో పెడతాం. ఇళ్ల విషయంలో కిట్కో ఇల్లు కానీ లేకపోతే ఇతరత్ర ఆ విషయాల్లో లైన్లో పెడతాం. లైన్లో పెడదాం అన్నమాట. మనం వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు కూడా చాలా కార్యక్రమాలు జరిగినాయి. చాలా బాగా ఇంకా బాగా చేయాలి. చేయాల్సింది రోజు వీధిలో తప్పకుండా ఇప్పుడు ఈ 3 నెలల్లో అందరు ఉన్నట్టంటే ఇప్పటి మాట ఏంటంటే ఇలా ఆయన చేస్తున్నాను నేను తీసాను. ఒకటే మీరు మనసు నిండా ఈ ప్రభుత్వం మీద అభిమానంతో చెప్పాల్సిన మాట ఇది మంచి. ఒకసారి ఇలా చూడండి, ఒకసారి ఇలా చూడండి. ఈవినింగ్